నమస్తే, నేను మీ బాబీ వర్ధన్. బీబీసీ వాయిస్ ఛానల్లోని వారం వారం వార్తా సమాహారం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ ఒక హాట్ న్యూస్తో పాటు మరికొన్ని వార్తలు కూడా విశ్లేషణ చేయడానికి నేను మీ ముందుకు వచ్చాను. వాటిలో అత్యంత ప్రభావవంతమైంది, దేశవ్యాప్తంగా చర్చకు నోచుకున్న ఒకానొక వార్త తమిళనాడు రాజకీయాలు. అనేక మలుపులు తిరిగి ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చింది అనుకుంటున్న తరుణంలో మనం ఈ వీడియో చేస్తున్నాం. అంటే ఈ వీడియో చేస్తున్న సమయానికి ఉన్న సమాచారాన్ని మాత్రమే నేను మీకు అందించబోతున్నాను. 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వచ్చి విజయ్ నేతృత్వంలోని టీవీకే 107 సీట్లు సంపాదించినప్పటికీ 108 ఆఫ్కోర్స్, ఒకటి ఆయన రిజైన్ చేయాలి కదా. సో 108 సీట్లు సంపాదించి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నప్పటికీ తనకు గవర్నమెంట్ ఫామ్ చేయడానికి, ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవకాశం ఇవ్వాల్సిందిగా ఆయన గవర్నర్ అర్లేకర్ని కలిసినప్పటికీ ఒకటి కాదు, 2 కాదు, 3 సార్లు కలిసి ఆయన అభ్యర్థించారు. అయినప్పటికీ ఆయన అంగీకరించలేదు. దాని మీద వెళ్లే ముందు ఇప్పుడు తాజాగా వచ్చిన సమాచారం మేరకు ఆయనకి మ్యాజిక్ ఫిగర్కి అవసరమైన 118 కంటే 2 సీట్లు అదనంగానే ఉండేలా ఈ సంఖ్య సమకూరిందనే తాజా వార్తలు వినిపిస్తున్నాయి. వాటిల్లో సిపిఐ, సిపిఎం అన్కండిషనల్గా మద్దతు ప్రకటించాయి. అంటే 2 సీట్లు ఉన్నాయి వాళ్ళకి, మొత్తం 4. అలాగే కాంగ్రెస్ మొట్టమొదటే చెప్పేసింది ఆయనతో పాటు మేము గవర్నమెంట్లో పార్టిసిపేట్ చేస్తామని చెప్పి. ఇక ఎటు ఊగిసలాట ఆడిన వీసీకేకి 2 సీట్లు ఉన్నాయి. అది నిన్న మొన్న అయితే సపోర్ట్ ఇస్తున్నట్టుగానే మాట్లాడి సడన్గా ప్లేట్ తిప్పడంతో ఈ జంజాటం అంతా జరిగింది. అలాగే ముస్లిం లీగ్కు సంబంధించిన మరో 2 సీట్లు కూడా ఇప్పుడు దాకా ఊగిసలాడుతూ వచ్చాయి. కారణాలు తెలివి, కానీ వాళ్ళు ముందేమో ప్రకటించారు మేము మద్దతు ఇస్తామని, ఆ తర్వాత తీరా గవర్నర్ దగ్గరికి వెళ్ళే సమయానికి వాళ్ళు మాయమైపోవటం, లేఖలు ఇవ్వకపోవటం అనేది కాస్త సందిగ్ధానికి దారితీసిందని మనం చెప్పుకోవాలి. ఎట్టకేలకు ఈ పార్టీలన్నీ కలిసి అతను అనుకున్న సింగిల్గా సింహం వస్తుంది అని చెప్పి ఆయన విజయ్ గారు చెప్పినప్పటికీ ఇప్పుడు సింగిల్గా కాదు, సంకీర్ణ ప్రభుత్వమే ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే తమిళనాట 2 ద్రవిడ పార్టీలను ఎదుర్కొని, అంటే ఇంకో మాటలో చెప్పాలంటే ఢీకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం అంటే ఆషామాష అంశం కాదు. ఒక ప్రక్క డిఎంకే, పాతుకుపోయిన డిఎంకే కరుణానిధి బ్రెయిన్ చైల్డ్, అలాగే ఎంజీఆర్ గారి బ్రెయిన్ చైల్డ్ ఏఐడిఎంకే, ఇవి 2 ద్రవిడ పార్టీలు కావడం, ఒకరి తర్వాత ఒకడైతే ఆ తర్వాత ఇంకొకళ్ళు ఇలాగా ప్రభుత్వాలు మారుతూ వస్తూ ఉండటం ఆనవాయితీగా వస్తున్న తమిళనాడులో వేరే ఒక ప్రాంతీయ పార్టీ ఎన్నికల్లోకి దిగటం, వచ్చిన ఏడాది సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎదగడం అనేది కాస్తంత ఆశ్చర్యాన్ని కలిగించిన అంశంగా మనం చెప్పుకోవాలి. ఆ గెలవటము, లేకపోతే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎదిగిన వైనం ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఆ పార్టీ పడిన అవస్థలు ఇంకొక ఎత్తుగా మనం భావించాలి. రకరకాల రాజకీయ అడ్డంకిలు, రకరకాల పుకార్లు. ఈ కూటమి మనం ఇప్పుడు అనుకున్న టీవీకే, లెఫ్ట్, కాంగ్రెస్, అలాగే ఈ పార్టీలు చిన్న పార్టీలు వీసీకే, అలాగే ఐయుఎంఎల్, ఈ కూటమి కాకుండా ఏఐడిఎంకే, డిఎంకే 2 కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయనే వాదనలు లేకపోతే పుకార్లు కూడా వచ్చాయి. బద్ధ శత్రువులైన డిఎంకే, అన్నాడీఎంకే కలిసి గవర్నర్ను కోరతాయా అనే ఊహాగానాలు కూడా తమిళనాట ఈ 2-3 రోజుల నుంచి హల్చల్ చేశాయి. ఏదేమైనప్పటికీ మొత్తానికి గవర్నర్తో కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు డేటుని తీసుకోవడానికి విజయ్ వెళ్తున్న సమయంలో మనము ఈ వీడియో చేస్తున్నాం. ఆయన బహుశా 1-2 రోజుల్లో ప్రమాణ స్వీకారం చేసి ముఖ్యమంత్రిగా తన సీట్లో కూర్చుంటారు. కానీ అక్కడ ఉంది అసలైన ట్విస్ట్. ముఖ్యమంత్రిగా కూర్చున్నంత తేలిక కాదు ఆయన పరిపాలన చేయటం అనేది. ఎందువల్లనంటే ఆ కుర్చీ దాకా వెళ్ళడానికే ఇన్ని అవస్థలు పడ్డారు, కానీ కుర్చీలో కూర్చున్న తర్వాత మరిన్ని అవస్థలు పడాల్సి వస్తుందో. పైగా సంకీర్ణ ప్రభుత్వం. సో డక్కీ మక్కిలిదైన కాంగ్రెస్ పార్టీ కూడా వెళ్తా కలవబోతుంది. బహుశా మరో జాతీయ పార్టీ అయిన భారతీయ జనతా పార్టీకి ఆయన అవకాశం ఇవ్వలేదు కనుక కాంగ్రెస్ పార్టీ ముందుగానే జై కొట్టినట్టుగా కనిపిస్తుంది. ఆ డిఎంకేతో పొత్తులు
ఎన్నికలకు వెళ్ళి ఆ తర్వాత ఆ పొత్తును కాదని వచ్చి వీళ్ళకి చేయడం అనేది బహుశా భారతీయ జనతా పార్టీకి అవకాశం లేకుండా చేయడం కోసం కాంగ్రెస్ ఈ ప్రయత్నం చేసిందని కూడా కొన్ని వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. ఇక భారతీయ జనతా పార్టీకి ఎప్పుడు వ్యతిరేకంగానే వామపక్షాలు సహజంగానే టీవీకేకి అంతే కొత్తగా వచ్చిన పార్టీకి సపోర్ట్ చేయడం అనేది యాదృచ్ఛికంగా జరిగిన అంశంగానే మనం భావించాలి. ఇంకెటు వామపక్షాలు వచ్చాయి కనుక ముస్లిం లీగ్ కూడా తప్పనిసరిగా వాళ్ళతోనే వస్తుంది. నిన్నటిదాకా ఊగిసలాడిన వీసీకే కూడా మొత్తానికి లేఖ ఇచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మార్గాన్ని సుగమం చేసింది. ఇదంతా ఒక చాప్టర్ అయితే రిమైనింగ్ చాప్టర్ చాలా. ఎందువల్లనంటే విజయ్ ఆ సీట్లో కూర్చుంటే అది ఒక ముళ్ళ కిరీటం లాంటి దానిలో కానీ భావించాల్సి వస్తుంది. ఎందువల్లనంటే ఒక ప్రక్క కొత్త వాడైన విజయ్ అంటే రాజకీయాలకు కొత్త అయిన అంటే రాజకీయాల్లో అనుభవం అంటే ఇప్పుడు మనం అనుకుంటున్న రాజకీయాలు అంటే బహుశా ఆయన రాజకీయ నేతృత్వం లేకుండా రాజకీయ అనుభవం లేకుండా అతని దగ్గర పెద్ద వాళ్ళ సలహాదారులు ఉన్నారు, 5-6 కీలకమైన వ్యక్తులు ఉన్నారు, అన్ని అంశాల్లో అతనికి సలహాలు ఇచ్చేందుకు. ఇదంతా ఒకటైతే ఇప్పుడు ఆయన అరంగేట్రం చేశారు. రాజకీయాల్లో అధికారికంగా అరంగేట్రం చేసిన తర్వాత ఆ కుర్చీని లాగేయడానికి ఎంతమంది ప్రయత్నాలు చేస్తారనేది మాత్రం $1000 ప్రశ్నగానే మనం అనుకోవాలి. కాకపోతే ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే ప్రభుత్వాన్ని సాగనిస్తారా లేదనేది ఒక అంశం. ఆయన బహుశా వాళ్ళు ఎత్తులేస్తే ఈయన పై ఎత్తులు, వాళ్ళు వ్యూహాలు పన్నితే ఈయన ప్రత్యూహాలు పన్నే అవకాశం ఉండవచ్చు. ఎందుకంటే ఆయన దగ్గర కాకలు తీరిన వ్యక్తులు సలహాదారులుగా ఉన్నారు. ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు కూడా అతనికి ఎన్నికల ముందు పరోక్షంగా సలహాలు ఇచ్చినట్టుగా మనకు తెలుసు. సో ఇప్పుడు అసలైన అంశం ఏంటంటే ఆర్థికంగా అంతంత మాత్రంగా ఉన్న తమిళనాడులో విజయ్ ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత తాను ఎన్నికల సమయంలో లేకపోతే ఎన్నికల ప్రచార సమయంలో మేనిఫెస్టోలో చేసిన వాగ్దానాలన్నిటినీ అమలు చేయడానికి బహుశా ఇప్పుడు ఒక కాకి లెక్కల ప్రకారం కనుక చూస్తే 1.5 కోట్ల పైనే ఖర్చు అయ్యేలాగా కనిపిస్తుంది. దీన్నంతటినీ అతను విడతలుగా చేస్తాడా, వచ్చి రాగానే ఇవన్నీ నేను అమలు చేస్తానని చెప్పి అమలు చేయడానికి పూనుకుంటాడనే దాని మీద కూడా చాలా ఇబ్బందులు వచ్చే ఆస్కారం ఉన్నది. ముఖ్యంగా ఇప్పుడు అసలే మన గల్ఫ్ వార్ ఈవారు పశ్చిమాసియా యుద్ధం కారణంగా చమురు సహజ వాయువుల విషయంలో కాస్తంత కొరత ఇప్పటికే దేశం మొత్తం మీద కనిపిస్తుంది. అలాంటి ఈ సమయంలో 6 సిలిండర్లు ఏడాదికి ఉచితంగా ఇస్తాను అని చెప్పి ఆయన చేసిన వాగ్దానం నెరవేరే అవకాశం ఉందా అనేది కూడా. ఇందాకే మనం కొన్నట్టు ఆర్థికంగా కాస్తంత వెనకబడిన అన్ని రాష్ట్రాలు, ఆల్మోస్ట్ కొత్త రాష్ట్రాలు, అన్ని రాష్ట్రాలు ఈ ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొంటున్నాయి. ఎందుకంటే ఖర్చు ఎక్కువ అవుతుంది, సంక్షేమ కార్యక్రమాలకి మిగతా కార్యక్రమాలకి ఖర్చు ఎక్కువ అవుతుంది, కానీ రాబడి మాత్రం తక్కువగా ఉంది. అందువల్ల ఇవన్నీ నెరవేరుతాయా లేదా అనేది. అలాగే ప్రతి పెళ్లి చేసుకునే ఆడపడుచుకుంటే పెళ్లి కూతురికి 8 గ్రాముల బంగారంతో పాటు పట్టు చీర కూడా కానుకగా ఇస్తారని చెప్పారు. అది ఒకటి ముఖ్యమైనది. అలాగే మహిళలకు ప్రతి నెల $2,500 ఇస్తామని, ఇక్కడ మన రాష్ట్రంలో 1,500 ఇస్తున్నదాన్ని ఆయన $2,500 దాకా ఇస్తామని చెప్పి ఆయన ఒక హామీ ఇచ్చారు. ఇంకో అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే నిరుద్యోగ భృతి. మన రాష్ట్రంలోనే ప్రకటించారు, కానీ అది అమలుకి ఇంకా నోచుకోలేదు. బట్ స్కిల్ డెవలప్మెంట్ పేరుతో, స్కిల్ ట్రైనింగ్ పేరుతో దాన్ని పరోక్షంగా ఇస్తున్నారు, కానీ ప్రత్యక్షంగా ఈ నిరుద్యోగ భృతి అయితే ఇవ్వట్లేదు. ఇక్కడ 4,000 డిగ్రీలు పూర్తి చేసిన వాళ్ళకి $4,000, డిప్లొమా పూర్తి చేసిన వాళ్ళకి $2,500 నిరుద్యోగ భృతి ఇస్తారంటున్నారు. అలాగే స్కిల్ డెవలప్మెంట్కి వెళ్ళే వాళ్ళకి ఇంటర్న్షిప్ అని అంటారు కదా, అక్కడికి వెళ్ళి ఆన్ హ్యాండ్ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళకు కూడా $10,000 స్టైపెండ్ ఇస్తారంట. అంటే ఆల్మోస్ట్ శాలరీ లాగానే. ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే బహుశా అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోంచి తీసుకున్న ఒక అంశంలాగా అనిపిస్తుంది మనం డీప్గా కనుక చూస్తే. దానికి ఆయన పెట్టిన పేరు ఏంటంటే సీఎం పీపుల్ సర్వీస్ అసిస్టెన్స్ అనే దాన్ని పెట్టాడు. ఇక్కడ దానికి గ్రామ సచివాలయాన్ని పెట్టారు కదా, అలాగా దాదాపు $18,000 ఇస్తాడట. ఇక్కడైతే $5,000 మన రాష్ట్రంలో ఇచ్చారు. కొంతమందికి ఇంకో కొంత ఎక్కువ కూడా ఇచ్చినట్టు కనిపిస్తోంది. ఇలాగా వాళ్ళందరికీ జీతాలు ఇవ్వడానికి 5 లక్షల ఉద్యోగాలు, అంటే తమిళనాడు మొత్తానికి సరిపడా గ్రామానికి గ్రామ స్వరాజ్యం అనేలాగా 5 లక్షల ఉద్యోగాలు ఇచ్చి ప్రతి వ్యక్తికి $18,000 వేతనంగా ఇస్తానని ఇంకొక ప్రకటన కూడా చేశారు ఆయన.
సో 5,00,000 ఉద్యోగాలంటే ఇవే అన్నట్టుగా ఆయన చెప్పారు. అలాగే ఇంకొక ముఖ్యమైన అంశము, ఎక్కువ భారాన్ని ఇచ్చే అంశం ఏంటంటే 5 ఎకరాల లోపు పొలం ఉన్న వాళ్ళ రుణాలన్నిటినీ మాఫీ చేస్తారని కూడా చెప్పారు. అది ఎన్ని వేల కోట్లు అవుతుందో తెలియదు. ఇలా రకరకాల, అలాగే 200 యూనిట్లు పవర్ సప్లై, అంటే పవర్ సమ్మర్ వచ్చేస్తుంది కనుక ఆ సమ్మర్లో పవర్ ఎలా ఉంటుందో తెలియదు. ఇప్పటికే పవర్ను వేరే రాష్ట్రాల నుంచి కొనుక్కుంటున్న పరిస్థితుల్లో ఇప్పుడు ఈ 200 యూనిట్లు ఫ్రీగా ఇవ్వడం అనేది, అఫ్కోర్స్ మనసుంటే మార్గం లేదని చాలామంది అంటారు. అలాగా ఆరోగ్య బీమాకి 25,00,000 రూపాయలు ఆయన టార్గెట్గా పెట్టి చేయబోతున్నారు. సో ఇవన్నీ అమలు చేయాలంటే కాస్తంత కష్టమైన పని అని చెప్పి ఆర్థిక అంశాలు తెలియని వాళ్ళు కూడా చెప్పే పరిస్థితి. అయినప్పటికీ ఆయన దీక్షతో వచ్చారు కనుక ఎక్కడైనా సరే ఫండ్స్ని తీసుకొచ్చి, లేకపోతే ఆయన కూడా సంపద సృష్టిస్తాననే నినాదాన్ని తీసుకుంటారులే తెలియదు, కానీ మొత్తానికి ఈ అంశం పట్ల విజయ్ కాస్త జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయాల్సి వస్తుంది. మంత్రివర్గ విస్తరణ విషయంలో కూడా ఆయన కొన్ని అవాంతరాలు ఎదుర్కొనే ఆస్కారం కనిపిస్తోంది. ఎందువలనంటే సంకీర్ణ ప్రభుత్వం కనుక ఏ పార్టీకి ఎన్నెన్ని సీట్లు కావాలని అనేవి కాస్తంత ఇబ్బందికరమైన పరిస్థితిని ఆయన ఎదుర్కోవాల్సిన పరిస్థితి కూడా ఉంది. ఇది ఒక్కసారి మనం అంటే కొంచెం వెనకగిలి కనుక చూస్తే, ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు నుంచి తమిళనాడు జరిగిన రాజకీయాలు మాత్రం రకరకాల చర్చలకు దారితీశాయి. గవర్నర్ దగ్గరికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి వెళ్ళినప్పుడు 108 సీట్లు ఆయనకు అంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీ, మిగతా వాటికి అన్ని సీట్లు రాలేదు కనుక ఆ సమయంలో సాధారణంగా ఇన్నాళ్ళు మనకున్న సుప్రీంకోర్టు మార్గదర్శకాలు కావచ్చు, లేకపోతే గతంలో ఉన్న కొన్ని ఉదాహరణలు కావచ్చు చూసుకుంటే, ముందు సింగిల్ లార్జెస్ట్ పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా ఆహ్వానించడం, ఆ తర్వాత 15 రోజుల పాటు సమయం ఇచ్చి సభలో బల నిరూపణ చేసుకోండి అని చెప్పడం అనేది ఆనవాయితీగా వస్తుంది. కానీ ఇక్కడ అలాంటిది ఏమీ లేకుండా ఆయన్ని మీరు 118 సీట్లు అంటే మ్యాజిక్ ఫిగర్ 118 సీట్లు మీ దగ్గర ఉన్నాయని చెప్పే సాక్ష్యాలతో సహా మీరు రండి, అప్పుడే మీకు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవకాశం ఇస్తాను అని చెప్పి గవర్నర్ చెప్పడం అనేది చాలామంది రాజ్యాంగ నిపుణుల్ని ఆశ్చర్యపరిచింది. దేశవ్యాప్తంగా దీని మీద చర్చ కూడా జరిగింది. స్టాలిన్ లాంటి అపోజిషన్ పార్టీలో ఉన్న వ్యక్తి కూడా విజయ్కి అవకాశం ఇవ్వాలి, ఇలా చేయడం చాలా అన్యాయం అని చెప్పి చాలామంది మాట్లాడిన అంశం. ఎట్టకేలకు ఈ వాదోపవాదాలు, రాజ్యాంగ వక్రీకరణలు, లేకపోతే రాజ్యాంగ విశ్లేషణలు ఇవన్నీ అయిపోయిన తర్వాత ఏమనుకున్నారో తెలియదు, కానీ మొత్తానికి సంఖ్యాబలాన్ని రాజ్భవన్లోనే అంటే లోక్ భవన్లోనే నిరూపించుకున్న తర్వాత మాత్రమే విజయ్కి శాసనసభలో ఈ బల నిరూపణ కోసం ఆయన సమయం ఇవ్వడం అనేది కాస్త చర్చకు దారితీసింది దేశవ్యాప్తంగా. ఇది అత్యంత ప్రధానమైన వార్తగా దేశవ్యాప్తంగా ఇప్పుడు సంచలనం రేగెత్తింది. ఇక మన రాష్ట్రానికి సంబంధించి 2-3 శుభవార్తలు మనకి ఇక్కడ ఉన్నాయి. మన రాష్ట్రానికి సంబంధించి ఒక శుభవార్త, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించింది ఏంటంటే, విభజన చట్టంలోని ఒకానొక కీలకమైన అంశానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం గజెట్ విడుదల చేయడం అనేది చాలా సంతోషించాల్సిన అంశంగా భావించాలి. విజయవాడ, గుంటూరు, గుంతకల్లు, విశాఖపట్నం డివిజన్లతో కూడి 3,996 కిలోమీటర్ల పరిధిలో ఈ దక్షిణ కోస్తా రైల్వే ఏర్పాటు కాబోతుంది. ఈ డివిజన్లో కాకుంటే ఒక చిన్న మనకి బాధ కలిగించే అంశం ఏంటంటే, కేకే లైన్ మనది కాకుండా పోతుంది. అంటే అరకు అలాంటి టూరిస్ట్ ప్రాంతాల్లో మనకి చెంది ఉంటే ఇంకా బాగుండేది అంటే, కాకపోతే అది రాయగడ దానికి వెళ్ళిపోయింది. అసలు ఏమీ లేని దానికంటే ఏదో ఒకటి మంచిది మనకు వచ్చింది కదా అనే ఉద్దేశంతో చాలామంది సర్దుకుపోవటం కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ వచ్చింది. ఇక కొంత పెదవి విరిపే సంఘటన కూడా మనకి ఈ విషయంలో తెలిసింది. ఇన్నాళ్ళు ఈస్ట్ కోస్ట్ రైల్వేలో మనం ఉండటం వల్ల అన్ని రైళ్ళు ఇక్కడ రాకపోవటం ఒక ఇబ్బంది. ఎక్కువ రిజర్వేషన్లు కూడా ప్రక్క రాష్ట్రం నుంచే, అంటే ఒరిస్సా నుంచి మనం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉద్యోగులందరూ అక్కడ వాళ్ళే కావటం వల్ల భాష విషయంలో ఇబ్బంది అలా ఉన్నా కూడా ఉపాధి లేక చాలామంది, మనం ఒకవేళ ఆ ఇంటర్వ్యూలకు వెళ్ళాలంటే భువనేశ్వర్ కేంద్రంగా ఉన్న ఈస్ట్ కోస్ట్ రైల్వే కేంద్ర కార్యాలయానికి వెళ్ళాల్సి వచ్చేది. అక్కడ చాలా గొడవలు అయ్యాయి, సర్టిఫికెట్లు చింపేయడాలు అన్నీ జరిగింది. ఇప్పుడు అవన్నీ లేకుండా
లేకుండా పోతాయి. విశాఖపట్నం కేంద్రంగానే ఇవన్నీ జరుగుతాయి. ప్రస్తుతానికి ప్రధాన కార్యాలయం జూన్ 1 నుంచి తన పనులు ప్రారంభిస్తుంది. ఈ నెల 20వ తేదీలోపు ఉద్యోగులు తాలూకు బదిలీలు ఏమైనా ఉంటే అటు వాళ్ళు ఒరిస్సా వెళ్ళాల్సిన వాళ్ళు ఒరిస్సాలో మన దగ్గర ఉండాల్సిన వాళ్ళు మన దగ్గర ఉంటారు. అలాగే అక్కడి నుంచి ఎవరైనా రావాలనుకుంటే ఇక్కడికి వచ్చే ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. బట్ జూన్ 1వ తేదీ నుంచి మాత్రం అసలు వర్క్ అనేది ప్రారంభమవుతుంది. అప్పటిదాకా కేంద్ర కార్యాలయం కేంద్ర కార్యాలయాన్ని విఎంఆర్డిఏ దాంట్లో ఉన్న పెద్ద బిల్డింగ్లో ప్రస్తుతానికైతే జీఎం అక్కడ ఉంటున్నారు. అక్కడ తాత్కాలికంగా కేంద్ర జోన్ తాలూకు కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఇక వాస్తవ రూపం చేర్చడానికి లేకపోతే శాశ్వతమైన భవనాల నిర్మాణం వడివడిగా సాగుతోంది. ముడసర్లో పరిసర ప్రాంతాల్లో దీనికి సంబంధించి ఆల్మోస్ట్ 50% పనులు అయిపోయాయి. అది గనక పూర్తి అయిపోయినట్టయితే మనం ఇందాక చెప్పుకున్న 3992 కిలోమీటర్ల పరిధిలో ఏ రైళ్లు రావాలి, ఎక్కడి నుంచి ప్రారంభం కావాలి, ఏ కొత్త లైన్లు కావాలి, ఇలాంటి అంశాలన్నీ విశాఖపట్నం కేంద్రంగా ఉన్న దక్షిణ కోస్తా రైల్వే కార్యాలయంలోనే డిసైడ్ చేస్తారనేది వస్తుంది. మనకి ఇప్పటిదాకా ఉన్న ఒక చిన్న ఇబ్బంది ఏంటంటే చాలా మనకి విశాఖపట్నం స్టేషన్ ఖాళీ లేకపోవటం వల్ల కొన్నిసార్లు, లేకపోతే అదే బర్తులు అంటాం కదా, ఖాళీ లేకపోవటం వల్ల అవి దువ్వాడ నుంచి అటు నుంచి అటు వెళ్ళిపోవటం వల్ల చాలా ట్రైన్స్ మనం మిస్ అయిపోతున్నాం. ఇక అలా ఉండదు, మొత్తం ట్రైన్స్ విశాఖపట్నం నుంచే వెళ్తాయి. అదొకటి. వారణాసి అనేది చాలామందికి ఎప్పటి నుంచో చిరకాల వాంఛ. ఆ వారణాసికి వీక్లీ ట్వైస్ ఉన్న ఆ ట్రైన్ వారంలో 2 సార్లు మాత్రమే నడుస్తున్న ప్రత్యేక రైలు ఇక్కడి నుంచి రోజు వచ్చే ఆస్కారం కూడా కనిపిస్తుంది. ఇప్పటికీ ఉన్న వందే భారత్ రైళ్లతో పాటు మరికొన్ని వందే భారత్ రైళ్లు కూడా మనకు వచ్చే ఆస్కారం ఉన్నది. బోగీలు ఇక్కడే తయారవుతాయి. చాలా తతంగం ఇక్కడ ఉన్నది. అన్నిటికంటే ముఖ్యమైనది స్థానికులకి ఉద్యోగాలు వస్తాయి. సో మనదే ఈ జోన్ మీద పెత్తన అధికారం కనుక ఇక్కడ ఏ రిక్రూట్మెంట్ జరిగినా కూడా స్థానికులకే ఎక్కువ అవకాశం ఉంటుందనేది ఒక ప్రధాన అంశంగా మనం చెప్పుకోవాలి. అందుకే దీని పట్ల ఎప్పటి నుంచో దాదాపు మన రాష్ట్ర విభజన జరిగిన దగ్గర నుంచి మనకు ప్రత్యేక జోన్ కావాలి అంటూనే ఉన్నారు. దాని మీద అడుగులు పడుతూ వెనకబడుతూ ముందుకెళ్తూ అలా సాగుతున్న నేపథ్యంలో ఈ వారంలోనే కొత్తగా దానికి గజెట్ వచ్చింది. ఆ గజెట్ని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా చేసింది. మన పరిధిని కూడా నిర్ణయించినట్టుగా కూడా తెలుస్తోంది. ఇది చాలా సంతోషించాల్సిన అంశంగా మనం భావించాలి. ఎందుకంటే స్థానిక యువతకు లేకపోతే ఈ ప్రాంతానికి సంబంధించిన అనేక మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే ఆస్కారం ఉంది కనుక. ఇంకా రాష్ట్రానికి సంబంధించింది మరో వార్త కూడా ఈ వారంలో ప్రధాన శీర్షికలను ఆక్యుపై చేసింది. అదేంటంటే మన రాష్ట్రానికి ఇబ్బడిముబ్బడిగా పరిశ్రమలు వచ్చి పడుతున్నాయి. అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఒకప్పుడు బ్రిటిష్కు సంబంధించిన రాయల్ ఎన్ఫీల్డ్, అఫ్కోర్స్ ఇది ఇప్పుడు మన ఇండియాదే, అది అప్పటి రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ బైకుల తయారీ కేంద్రం అనేది తిరుపతి శ్రీ సిటీలో అద్భుతంగా ప్రారంభం కాబోతుంది. దానికి ఐటీ శాఖ మంత్రి లోకేష్ భూమి పూజ చేసి లాంఛనప్రాయంగా పనులు ప్రారంభించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా కనిపిస్తోంది. ఆ సందర్భంగానే ఆయన చాలా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ మన రాష్ట్రానికి పరిశ్రమలు వద్దనుకున్నా వస్తున్నాయన్న అనే భావం చెల్లగా మాట్లాడారు. ఎందుకంటే ఒక దార్శనికుడు ముఖ్యమంత్రిగా ఏలుబడిలో ఉన్న రాష్ట్రానికి పరిశ్రమలు రావడం అనేది అది అనూహ్యమైనది ఏమి కాదు, ఖచ్చితంగా మనకు వస్తాయి అని చెప్తున్నారు. ఈ మధ్య జరిగిన SIPB అంటాం కదా మనం, ఏ కంపెనీలకు ఎంతంత పెట్టుబడి వస్తుంది, ఆ పెట్టుబడులను సాకారం చేయడానికి లేకపోతే దాన్ని నిర్ణయించడానికి ఒక మండలి ఉన్నది మనకి. ఆ మండలి అదే పారిశ్రామిక ప్రోత్సాహ మండలి అంటారు. ఆ మండలి సమావేశంలో అనేక అంశాలకు ఓకే గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ముఖ్యమంత్రి గారి అధ్యక్షన జరిగిన ఆ సమావేశాల్లో అన్నిటికీ గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వచ్చారు. ఈ సందర్భంగానే సీఎం స్టీల్ ఫ్యాక్టరీలకు సంబంధించిన కూడా కొన్ని వ్యాఖ్యలు ఆయన చేశారు. దాదాపు మనకి 1,90,000 కోట్ల రూపాయల పెట్టుబడితో మన రాష్ట్రంలో స్టీల్ ఉత్పత్తి కర్మాగారాలు ప్రారంభం కాబోతున్నాయి. అవి కనుక పూర్తి లక్ష్యాలను ఛేదించి లేకపోతే పూర్తి ఉత్పత్తి కనుక ప్రారంభిస్తే మనకి లక్షల ఉద్యోగాలు వచ్చి పడతాయని చెప్పి ఆయన చెప్తున్నారు. సో ఇదంతా ఓకే కావడానికి సానుకూలమైన వాతావరణం మన రాష్ట్రంలో ప్రస్తుతానికి ఉంది కనుక అందుకే మనకి ఇబ్బడిముబ్బడిగా పరిశ్రమలు వస్తున్నాయని చెప్పి ఆయన చెప్తున్నారు.
అవి కనుక పూర్తిగా సాకారం అయితే మన యువతకు వీళ్ళు గతంలో చెప్పినట్టుగా 5 ఏళ్లలో 5 లక్షల ఉద్యోగాలనే స్వప్నం అనేది సాకారం అవుతుందని చెప్పి అటు లోకేష్ ఇటు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం అనేది చాలా సంతోషించాల్సిన అంశంగా మనం భావించాలి. ఆ వార్త కూడా ఈ వారంలో కొంచెం ప్రధాన అంశంగా మారింది. ఇంకొక అంతర్జాతీయ వార్త కూడా, ఇది కూడా ఎప్పుడెప్పుడు అనుకుంటున్న వార్త ఇది. పశ్చిమాసియా యుద్ధానికి సంబంధించి ఒక యుద్ధము ఒక ప్రక్క కాల్పుల విరమణ సీజ్ ఫైర్ అనేది అమల్లో ఉండగానే అటు అమెరికా మా మీద దాడులు చేస్తుందని ఇరాన్ చెప్తోంది, ఇరానే ముందు మమ్మల్ని కవ్విస్తుందని చెప్పి అమెరికా చెప్తోంది. కానీ ఒక సంతోషించాల్సిన అంశం ఏంటంటే ఇజ్రాయెల్ మాత్రం ఈ విషయంలో ప్రస్తుతానికి సైలెంట్గా ఉండటం అనేది పెద్ద ఆశ్చర్యకరమైన అంశం. యుద్ధంలో కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా యుఏఈ మీద దాడులు చేయకూడదన్నది ఒకనొక నిబంధన కాగా బట్ ఇరాన్ మాత్రం ఆ పని చేస్తూనే ఉంది. ముఖ్యంగా హర్మోజ్ జలసంధి దగ్గర తమ పెత్తనాన్ని కాకుండా వేరే వాళ్ళు ఎవరో వచ్చి మా మీద పెత్తనం చేయటం ఏంటి అని చెప్పి ఇరాన్ ప్రశ్నిస్తోంది. ఎందువలనంటే అమెరికా తమ నావికా దళాన్ని హర్మోజ్ జలసంధి చుట్టూ పహారా పెట్టినట్టుగా కనిపిస్తోంది. ఆ ప్రాంతంలోంచి ఏ షిప్ వెళ్ళాలన్నా కూడా అమెరికా కనుసనల్లోనే సాగుతుందనేది వినిపిస్తున్న ఒక వాదన. దాన్నే మేము ప్రశ్నిస్తున్నాము. అది మా పరిధిలోనిది, మేము చూసుకోవాల్సిన అంశము. ఎవరిని రానివ్వాలో ఎవరికి అనుమతి ఇవ్వాలనేది అది ఇరాన్కి సంబంధించిన అంశము. అమెరికాకి పెత్తనం దీని మీద ఎందుకు అని చెప్పి ఇరాన్ ప్రశ్నించడం కూడా. ఈ ప్రశ్నలు సమాధానాలు ఎలా ఉన్నా కూడా ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తుంది. ఏంటంటే ఈ యుద్ధానికి పూర్తిగా పులి స్టాప్ పడాలి, అప్పుడే ఈ చమురు సహజవాయువులు అనే వాటికి కొరత లేకుండా పోతుందని చెప్పి ప్రపంచ దేశాలన్నీ ఆశగా ఎదురు చూస్తున్నాయి. కానీ ఎంతకు తేల్చేలాగా కనిపించట్లేదు. ఒక ప్రక్క అనేక వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తున్న ట్రంప్ ఉంటే, మరో ప్రక్క మేము కూడా ధీటుగా మాట్లాడతామని అన్నట్టుగా ఇరాన్ ఒక ప్రక్క నుంచి మాట్లాడుతూ ఉన్నది. ఈ మధ్యకాలంలో 3వ, 4వ లేకపోతే చర్చలు జరుగుతాయని చెప్పి అనుకున్నారు. ఇప్పుడు ఆ ఊసు కూడా లేకుండా పోయింది. మొత్తానికి నిశ్శబ్ద యుద్ధంలాగా అక్కడ ఈ పశ్చిమాసియా యుద్ధ పరిస్థితి ఉన్నది. ఇది కూడా ప్రధాన అంశంగానే కనిపిస్తుంది. ఎందుకంటే ఆ చమురు తాలూకు కొరత తాలూకు ఇబ్బంది ఇప్పుడిప్పుడే అన్ని దేశాలకు పాకుతున్నట్టుగా అనిపిస్తుంది. అలాగే సహజ వాయు విషయంలో కూడా. సో ఇవి ప్రస్తుతానికి మన దగ్గర ఉన్న ముఖ్యమైన అంశాలుగా మనం భావించాలి. మళ్ళీ వచ్చే వారం మరిన్ని ముఖ్యమైన అంశాలతో నేను ముందుకు వస్తాను. అందాక సెలవు. నమస్తే, మీ బాబీ వర్ధన్.